నా పేరు తుహినారెడ్డి. నేను మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ లో ఎంబ్రియాలజిస్ట్ ని. ప్రెగ్నెన్సీ రాకపోతే ఆడవాళ్ళలోనే ఏదో లోపం ఉంది అని అంటూ ఉంటారు, కానీ అది తప్పు. మనం ఆడవాళ్ళ ఎగ్స్ కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో మగవాళ్ళ వీర్య కణాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సంతానం కోసం ప్రయత్నించేటప్పుడు మేల్ కి సజెస్ట్ చేసే మోస్ట్ కామన్ టెస్ట్ వీర్య కణాల పరీక్ష. సాధారణంగా మనం హాస్పిటల్లోనే శాంపుల్ ని కలెక్ట్ చేయమని చెప్తాం. శాంపుల్ ని చూడంగానే మనం ఒక 3 విషయాలు చూస్తాం. మొదటిది ఎంత క్వాంటిటీ ఇచ్చారు అని, 1 ml 2 ml 3 ml అనేది చూస్తాం. రెండవది విస్కాసిటీ, అంటే పల్చగా ఉందా లేదా చిక్కగా ఉందా అనేది చూస్తాం. మూడవది రంగు, పసుపుగా ఉందా లేదా పచ్చగా ఉందా లేదా ఎరుపు రంగులో ఉందా అనేది చూస్తాం. పల్చబడిన తర్వాత మాత్రమే మైక్రోస్కోపిక్ అనాలిసిస్ అనేది చేస్తాం. మైక్రోస్కోపిక్ అనాలిసిస్ అంటే మైక్రోస్కోప్ లో చూసేది. మైక్రోస్కోప్ లో చూడంగానే మనం మొదటిగా గమనించే సంఖ్య అంటే ఎన్ని కణాలు ఉన్నాయి అని. రెండవది కదలిక, ముందుకు కదిలే కణాలు ఎన్ని ఉన్నాయనేది చూస్తాం. మూడవది మార్ఫాలజీ అంటే ఆరోగ్యకరమైన కణాలు ఎన్ని ఉన్నాయి అనేవి చూస్తాం. వీటిలన్నిటిని చూసిన తర్వాత మాత్రమే వీళ్ళు ఏ ట్రీట్మెంట్ కి వెళ్ళొచ్చు అనేది డిసైడ్ చేస్తాం. అంటే IVF కి వెళ్ళొచ్చా, IUI కి వెళ్ళొచ్చా, లేదా నార్మల్ గా జనరల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే చాలా అనేది డిసైడ్ చేస్తాం. నార్మల్ గా WHO 2020 గైడ్ లైన్స్ ప్రకారం వాల్యూమ్ వచ్చి 1.4 ml కంటే తక్కువ ఉండకూడదు అనేది చెప్తారు. అలానే కౌంట్ అంటే సంఖ్య 16 మిలియన్ per ml ఉండాలి అనేది చెప్తారు. మొటిలిటీ అంటే కదలిక 42% ఉండాలి అనేది చెప్తారు. ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ముందుకు కదిలే కణాలు ఎన్ని ఉన్నాయి అనేది చూస్తారు. అది వచ్చి 32% ఉండాలి. మార్ఫాలజీ అంటే ఆరోగ్యకరమైన కణాలు, అది 4% ఉండాలి అని చెప్తారు. థ్యాంక్ యూ.